హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ స్వయంభూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అవును, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్వయంభూ టెంపుల్ దగ్గర నిజంగా అమ్మవారు ఎలా వెలిసారు, ఎప్పుడు వెలిసారు, అమ్మవారి యొక్క శక్తి ఏంటి, అక్కడికి వెళ్ళి మొత్తం అయితే తెలుసుకొని నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ స్వయంభూగా వెలిసిన అమ్మవారి లొకేషన్ వచ్చేసి మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామంలో ఉంది. అయితే మంచిర్యాల హైవే నుండి కేవలం 400 మీటర్ల సమీపంలోనే ఉంది. హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. అయితే మనకు స్వయంభూగా వెలిసిన అమ్మవారి దగ్గరికి అయితే నేను వచ్చేసాను. అసలు ఎలా వెలిసింది ఏంటి అనేది పూజారి మాటల్లోనే మనం తెలుసుకుందాము. లెట్స్ వెయిట్. ఓం త్రయంబకమిదామే గంధం వజ్రవర్ధనమర్వారకవేదందనాదో ప్రత్యోర్మక్షి యమామృతానమస్వాహ. ఓం త్రయంబకమిదామే గంధం ఇప్పుడు ఓం త్రయంబకమిదామే గంధం వజ్రవర్ధనమర్వారకవేదందనాదో ప్రత్యోర్మక్షి యమామృతానమస్వాహ. 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 ఓం త్రయంబకమిదామే గంధం వజ్రవర్ధనమర్వారకవేదందనాదో ప్రత్యోర్మక్షి. ఇక్కడ నేను చూపిస్తున్న విజువల్స్ వచ్చేసి నిన్న జరిగిన చండీ హోమాలండి. అయితే ఇక్కడ నిన్న చాలా ఘనంగా చండీ హోమాలు అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా హోమం మీద దంపతులు అయితే కూర్చున్నారు. సో నేనైతే అది క్యాప్చర్ చేస్తున్నా. ఇప్పటి నుండి నిత్య హోమాలు అనేది జరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ పూజారి గారు కూడా. సో అదైతే నేను క్యాప్చర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే నేను పూజారి గారితో ఇక్కడ ఆలయం గురించి మాట్లాడిన ప్రతి ఒక్క విషయాలు అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు అన్ని గమనించవచ్చు, చూడొచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్వయంభుగా వెలిసిన ఈ అమ్మవారి దగ్గర ప్రత్యేకత అయితే ఒకటి ఉందండి. అదేంటంటే ముడుపు వేస్తున్నారు అందరూ. అయితే పూజారి గారు చెప్పారు, ఇక్కడ ముడుపు వేసుకుని కోరుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందంటే స్వయంభుగా వెలిసిన అమ్మవారు కాబట్టి. అయితే ఇక్కడ మనకు వాటికి సంబంధించినవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. సో నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదని ముడుపు తీసుకున్నాను, మొక్కుకున్నాను. ఇక్కడ ముడుపులు మీకు కనిపిస్తున్నాయి కదా, అలా ముడివి అయితే వేసుకున్నాను. అయితే మనం మొక్కు తీర్చుకున్న మొక్కు మళ్ళీ నెరవేరినట్టయితే మళ్ళీ వచ్చి ముడుపు అనేది చెల్లించుకోవడం అయితే జరుగుతుందని పూజారి గారు అయితే చెప్పారు. సో అందరూ అయితే ముడుపులు అయితే కట్టారు. సో నేను కట్టాను. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఎలా చేశానో ఇక్కడ ప్రాసెస్ అయితే ఉంది, చూడండి. ప్రతి ఒక్క రూపాయి కూడా అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది తప్ప ఇతర విషయాలకు ఉపయోగించడం జరగదు. ఇక్కడ ఎటువంటి టోకెన్లు గానీ టికెట్లు గానీ ఏది కూడా తీసుకోరండి. అందరికి కూడా ధర్మ దర్శనం ఇక్కడ విఐపీలు చేయబడి ఎవ్వరు ఉండరు, అందరు సమానంగానే ఉంటున్నారు. కాబట్టి మీరందరూ అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతోనే మరి దేవాలయ నిర్మాణం కోసం మాత్రమే ఇక్కడ జరిగేటువంటి హోమ కార్యక్రమాల్లో రుసుము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది భక్తులు గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం శతమానం మోదాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనందం భవతే శతమైశ్వర్యం భవతే శతమరిసందీర్ఘమాయు. ఓం అయిందా ఇవ్వటమ్మా. శతమానం భవదాయ
పురుష శరేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠ ఓం మీద కూర్చున్నావు కదా. ఓం ఫలం మనోరథఫలం నానా కర్మ సుసాధనం పుత్రపౌత్రాభివృద్ధినం ఫలదానం తుభ్యమహం సంప్రదతే నమః. ఆచంద్రార్థ వంశాభివృద్ధిరస్తు. కవర్ ఎందుకు వెళ్ళాలండి ఒక తర్వాత ఒకరు. శతమానం భవతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. భక్తులందరూ గమనించాలి, ఉదయం 7:30 నుంచి దర్శన కార్యక్రమం ఉంటుందండి. పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. వేణు అయిపోయిందండి, వస్తావా? బోలో విజయ దుర్గా మాతా కీ, బోలో విజయ దుర్గా మాతా కీ, బోలో విజయ దుర్గా. జరిగింది. దాదాపుగా రోజుకు ఒక 5-6 వేల పైనే మనకు భక్తుల తాకిడి ఉంటుంది. అంటే బోనాలు తీసినటువంటి రోజు దాదాపుగా 15,000 పైన ఉన్నారు. నిన్నటి రోజున 23,000 చిల్లరేమో ఉన్నదని సమాచారం. కాబట్టి దినదినము కూడా భక్తులు అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎందుకోసం అంటే ఒక నమ్మకం. ఓం త్రయంబకమిదామే శరణ్యం విష్ణువర్ధనం ఉర్వారుకమిహ బంధనాతో మృత్యోర్ముక్షీయమామృతా నమస్వాహ. మేదన్నో సూర్య ప్రచోదయాత్ నమస్వాహ. ఓం ఆప్యాయస్వ సమేదే విశ్వస్వ వృష్ట్యం భవాజ్యసంగదే నమస్వాహ. ఓం అగ్నిర్భార్దాద్భావత్పదే పృథివ్యం అపాగం ధయదాగం ధర్మదే నమస్వాహ. ఓం లోహిరాంగాయ విద్మహే భద్రాయ ధీమహి తన్నో భుజ ప్రచోదయాత్ నమస్వాహ. ఓం ఉత్పత్స్వాగ్నే ప్రజావిషేణమిష్టాపోతే హోరానిపస్యం నమస్వాహ. ఓం ప్రభాకరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ నమస్వాహ. బంధనాతో మృత్యోర్ముక్షీయమామృతా నమస్వాహ. ఓం త్రయంబకమిదామే శరణ్యం విష్ణువర్ధనం ఉర్వారుకమిహ బంధనాతో మృత్యోర్ముక్షీయమామృతా నమస్వాహ. ఓం త్రయంబకమిదామే శరణ్యం విష్ణువర్ధనం. మహారాజు గారు ఏం చేశారంటే ఒక 20-30 మందిని నేను గోదావరి హారతి కార్యక్రమానికి ఇవ్వడానికి మీకు పంపిస్తున్నానని చెప్పాను. మేము వచ్చేసాం, మా వెనకాల వాళ్ళు కూడా బయలుదేరి రావడం. ఆ క్రమంలో హారతి కార్యక్రమానికి వచ్చిన మహానుభావులు హారతి తదనంతరం ఆయన ఏం చేస్తారో ఒక మహానుభావుడు, అందులో ఒక అతనేమో అయోధ్య ప్రధాన అర్చకుడు అని చెప్పారు, ఒక ఆయన గుజరాత్ నుంచి వచ్చారు, ఒక రాజస్థాన్, ఒక ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చారు. అందులో ఒక మహానుభావుడు ఈ హారతి అయిన తర్వాత ఒక విషయం చెప్పాడు, ఇక్కడ ఒక మహాశక్తి స్వరూపిణి అమ్మవారు ఉన్నారు అని చెప్పగానే మేము ఆశ్చర్యపడాం. ఎందుకంటే కామన్గా ఇవాళ రేపు అందరూ చెప్తూ ఉంటారు, అదొకటి ఇదొకటి తిరుగుతూ ఉంటారు కదా. కాబట్టి మాకు కూడా నమ్మాలా నమ్మద్దా అనేటువంటి డైలమాలో ఉన్నాం. కానీ వచ్చినటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళు కొన్ని ఆశ్రమాలను నడిపేటువంటి వారు, కొన్ని వేల మందికి నిత్యం అన్నదానం చేస్తున్నటువంటి వారు. మరి వాళ్ళకు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఇక్కడ లేదు.
కాబట్టి దాన్ని మేము పరిగణలోకి తీసుకొని ఏం చేస్తామంటే సరే ఇది ఎంతవరకు వాస్తవం, స్వామి మరి ఆ స్థలాన్ని మీరు చూపెట్టగలుగుతారా అని చెప్పగానే ఆయన గారు ముందు వచ్చేసారు, మేము వెనకాలనే వచ్చేసాం. ఆయన పోచమ్మ దేవాలయం పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో అమ్మవారు వెలిసారని చెప్పేసి అడుగుపెట్టే ముందు మేము ఒక మాట అన్నాం, స్వామి ఇది మరి ప్రైవేటు వ్యక్తుల స్థలం కదా, వాళ్ళ అనుమతి లేని మనం అడుగుపెట్టడం బాగుండదని చెప్పగానే అదే సమయానికి అమ్మవారు తీసుకొచ్చినట్టుగా ఈ స్థలం యజమాని నాడ వెంకన్న గారు అనే వ్యక్తి రావడం జరిగింది. ఆయన గారు అంటే మొదట్లో ఏంటంటే ఆయన చూపించి స్వామి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గారు ఆలోచన చేశారు, సరే మరి తీయడానికి నాకు అభ్యంతరం ఏం లేదు కానీ మరి వెళ్ళినా వెళ్ళకపోయినా నా స్థలాన్ని మీరు అమౌంట్ ఇచ్చేసి మీరు కొనుక్కోండి, ఆ తర్వాత నా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఎందుకంటే మేము కొనలేనటువంటి పరిస్థితి కూడా ఉన్నాం ల్యాండ్. అటువంటి సందర్భంలో ఏం చేస్తాం, మేము ఒక 2 రోజులు మౌనంగా ఉన్న తర్వాత ఆయన గారు మళ్ళీ ఆలోచన చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక పని చేయండి, ఒకవేళ అమ్మవారి విగ్రహం వెళ్తేనేమో మాట్లాడతాం మనం ఎంత ల్యాండ్ అనేటువంటి విషయం, లేదు అనేటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే నా స్థలాన్ని మీరు శుభ్రం చేసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మళ్ళీ ఏం చేస్తారు, 15వ తారీఖు రోజు ఆయన అనుమతి ప్రకారంగా అందరిని పిలిపించేసి మీడియా సమక్షంలో, పోలీసుల వాళ్ళ సమక్షంలో, ఎంఆర్ఓ వాళ్ళ సమక్షంలో, ఎందుకంటే ఇది ప్రజలు మీద ఒకటి నమ్మకం పెట్టుకోవడం కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలి. ఇక్కడ ఏ ఒక్కరం కూడా మనం బూటంగా నిరూపించడానికి అవకాశం లేదు. వారు చెప్పారు, వారు చెప్పిన స్థలంలోనే అక్కడ అమ్మవారు కూడా వెలియడం జరిగింది. ఇది అంతకన్నా సత్యం అనేటువంటి ఇప్పుడు ఆ విగ్రహం ఎలా వచ్చాది ఎట్లా ఉన్నది అనేటువంటి భగవత్ నిర్ణయం అనేటువంటి అంతే. ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఎట్లా అంటే ఇప్పుడు చెట్టు కనబడ్డది అనుకోండి, అక్కడ పశువు వేసి దండం పెడితే మనం చెట్టును కొలుస్తాం, ఒక బండరాయి కనబడితే బండరాయిని మొక్కుతాం. అదేవిధంగా అది అమ్మవారి సంకల్పం కాబట్టి అక్కడ కనబడ్డది ముఖ్యం. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే మేము అడిగా మీ సమక్షంలో తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ స్వాములు మాకు అవకాశం ఇవ్వలేదు. చివరికి 15 తారీఖు నా అనుమతితో తీసేసాం. తీసిన తర్వాత మళ్ళీ యజమాని మేము అడిగాం, మరి ఎలా నిర్ణయం చేద్దామంటే కొన్ని రోజులు సమయం తీసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. మేము ఒకటే అనుకుంటున్నాం, ఆయన గారు దాతగా స్థలాన్ని మొత్తం ఇచ్చినా పర్లేదు మాకు, లేదండి నేను నష్టపోవడం ఇబ్బంది ఉంటుంది, నష్టపోవడం ఎందుకు, నాకు కొంచెం డబ్బు ఇవ్వండి అన్నా కూడా మేము ఆ రకంగా కూడా ఇచ్చి ఈ స్థలాన్ని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ మేము ఒకటే సంకల్పించుకున్నాం, దేవాలయ నిర్మాణం అనేటువంటిది అమ్మవారికి మనకు రాతితో దేవాలయ నిర్మాణం చేద్దామని. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఏ ఒక్క భక్తుల దగ్గర నుంచి కూడా ఇచ్చేటువంటి ప్రతి రూపాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి తప్ప ఇక్కడ వేరే ఒక సందర్భానికి ఉపయోగించడం అనేటువంటిది జరగదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విఐపి దర్శనాలు అనేటువంటివి ఏమి కల్పించండి. మనకి ఎట్లా ఉన్నది చుట్టూ ఉన్నటువంటి దేవాలయాల్లో మామూలుగా అందరూ వెళ్ళడం, విఐపీలకు ఒక ప్రాముఖ్యత ఇవ్వడం, మామూలుగా సాధారణమైనటువంటి తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ రోజుకు 8 రోజులు అవుతుంది. మరి ఈ గజస్తంభం అనేది ఎప్పుడు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మొదలు శంకుస్థాపన కావాలి దేవాలయాలు, ఎందుకంటే ఇది మూడం కదా, ఈ మూడంలో మనం ఏది కార్యక్రమాలు కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించాలి. సరే అమ్మవారికి అంత శుభమే, శుభం అనేటువంటి రోజు ఆ తల్లి ఏ రోజు మాకు ఇక్కడ వెలిసారు అదే శుభంగా భావించాం. అదే రోజు మామూలుగా యంత్రస్థాపన కాకుండా అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా రోజు దాదాపుగా ఒక 5-6 వేల మంది జనం వస్తున్నారు. ఇంకా క్రమక్రమంగా ఆయా రాష్ట్రాల నుంచి వస్తూ పెరుగుతూనే ఉంది తప్ప ఇక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే మహానుభావులు చల్లమొకటి మేము అనుకుంటామంటే ఆ రోజు కృష్ణానది ఒడ్డున ఆ దుర్గమ్మ వెలిసాది, గోదావరి నది ఒడ్డున మాకు ఈ దుర్గమ్మ వెలిసా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఫిబ్రవరిలో ఈ యజమాని గారి అనుమతి పూర్తి అయిపోతే, అగ్రిమెంట్ అయిపోతే మేము శంకుస్థాపన చేస్తాం. ఆ తర్వాత భక్తుల సహకారం అందరిది ఉంటే ఖచ్చితంగా 1 సంవత్సరంలోగా దేవాలయ నిర్మాణం అనేటువంటి చేసి మన భక్తులకి మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఎలా డెవలప్ చేద్దాము అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మనం? ఇక్కడ ఇప్పుడు అమ్మవారు వెలిసింది, అందరికీ ఉంటుంది ఎంతో కొంత చందా కానీ ఏదో ఒక రూపకంగా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి తోసినంత చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళకి తోసినంత పెద్దవాళ్ళు ఇస్తారు. అది ఎలా అంటే ఎలా సంప్రదించాలి? మన ఇప్పుడు ఇక్కడికి టెంపుల్కి రావాల్సి ఉంటుందా ఎలా అనేది? ఇప్పుడు మనది హిందూ ధర్మం, మనం దైవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాం. నమ్మిన వానికి అమ్మ, నమ్మని వానికి బొమ్మ, అంతకు మించి ఎక్కువ ఏం లేదు అక్కడ. అయితే అయోధ్య రామాలయానికి ఏ విధంగానైతే ఊరు తిరిగి ప్రతి ఒక్క రూపాయి ఆ సేవకు, ఆ స్వామివారి సేవకు ఏ విధంగానైతే ఉపయోగపడ్డదో అదేవిధంగా మా అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి అది 1 రూపాయి అయినా మంచిది,
ఆ దేవాలయ నిర్మాణానికి ఇక్కడ సంబంధించినటువంటి విషయాలకి ఖర్చుకు మేము ఉపయోగిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇక్కడ డిమాండింగ్ అనేటువంటిది ఏ సందర్భంలో లేదు. మీరు గమనించి ఉంటారు. చివరికి అక్కడ బొట్టు పెట్టే వాళ్ళు కూడా చెప్పాం, మీరు ఒక రూపాయి కూడా తీసుకోవద్దు, రోజుకు అవసరమైతే మేము ఒక 200, 300, 500 అయినా సరే మేము మీకు ఇస్తాం, ఎందుకంటే వచ్చే భక్తులను ఇబ్బంది పడతాం. రెండవది, ఇక్కడ మన కొబ్బరికాయ దగ్గర కానీ దర్శనం దగ్గర కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు కాదు, రేపు భవిష్యత్తులో కూడా మేము తీసుకునేటువంటి సందర్భాలు రావు. కానీ ఒకటి ఏంటంటే దేవాలయ నిర్మాణానికి మీ సంతోషం కొద్దీ, మీ శక్తి కొద్దీ మీరు ఒక్క రూపాయి ఇచ్చినా సరే మేము స్వీకరించి దాని దేవాలయ నిర్మాణం అయితే మీరు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఒక నెంబర్. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ అమ్మవారి దేవాలయానికి సహకరించాలనుకునేటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ పెట్టాము. అక్కడ దాన్ని సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ చూపెట్టండి. అందులో ఉన్నటువంటి ఏ నెంబర్ని కాంటాక్ట్ అయినా పర్వాలేదు. కానీ మేము అనుకుంటున్నామంటే శంకుస్థాపన చేసేటువంటి రోజు మీరే స్వయంగా చేసేప్పుడు మీ చేతులు మీరు ఎంత ఇస్తారో ఇస్తే దాన్ని దేవాలయ నిర్మాణం 1 మంత్ పడుతుందండి. ఫిబ్రవరి 20 తర్వాత అనుకుంటున్నాం, ఎందుకంటే 15 వరకు కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి లాగా అలా నుంచి చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఎప్పటికీ ఇది ఒక టెంపుల్ అంటే ఇప్పుడు మైడారం అంటే 2 years ఒకసారి అలా జరుగుతుంది కదా, ఇది ఎప్పటికీ ఇట్లానే ఉంటుందా, ఎలా ఉంటుంది? దీనికి ఇప్పుడు ఏంటంటే దేవాలయం నిర్మాణం చేసేంత వరకు ఆపడం అనేటువంటి లేదంటే నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనకేంటంటే మీరు చూస్తుంటున్నారు ఇప్పుడు మార్నింగ్ మనకు 8 నుంచి మొదలుకుంటే ఈవినింగ్ 6:30 వరకు కూడా రోజుకు 5,000 నిబ్బోనే ఉంటుంది. అటువంటి సందర్భంలో వచ్చినటువంటి భక్తులకు మేము సౌకర్యాలు కల్పించాలన్నా పూజా కార్యక్రమాలు కూడా ఏం చేస్తున్నామంటే ఉదయం సుప్రభాతంతో అమ్మవారి సేవకు ప్రారంభం చేస్తున్నాం. ఆ తర్వాత 6:30కు, తర్వాత మధ్యాహ్నం 12:30కు, సాయంత్రం మళ్ళీ 6:30కు అమ్మవారికి హారతి కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. అయితే నిన్నటి రోజున చండీ హోమాన్ని కూడా చేశాను అమ్మవారు వెలిసినటువంటి సందర్భంలో. చాలామంది వందలాది భక్తులు ఏమంటున్నారంటే మేము కూడా చండీ హోమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకున్నారు. అయితే ఒక చండీ హోమం చేసుకుంటామంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేస్తామంటే అమ్మవారి దేవాలయ నిర్మాణం అయ్యేంత వరకు నిత్యాగ్నిహోత్రం ఇక్కడ వెలుగుతూనే ఉన్నాం. కాబట్టి భక్తుల వద్ద నుంచి మేము 1,500 రూపాయలను మాత్రం ఇవ్వమని అడుగుతున్నాం. అది కూడా ఎందుకంటే హోమానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఆ ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా దేవాలయ నిర్మాణానికి, అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి ధనం కానీ, వీళ్ళు వచ్చేటువంటి భక్తులు సమర్పించేటువంటి కానుకలు కానీ, తర్వాత వీళ్ళు హోమ రూపంలో ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా దేవాలయ నిర్మాణానికి చేద్దామనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్నాం. చండీ యాగాలనేటువంటి నిత్యం ఏం లేదండి. ఇక్కడ రోజు ఏం చేస్తున్నామంటే అమ్మవారి చండీ మూలమంత్ర హోమము, లక్ష్మీ గణపతి హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమం అనేటువంటి ప్రత్యేకించి పెట్టుకున్నాం. అది ఎవరైనా కూర్చోవచ్చు, ఎందుకంటే అనేక రకాల సమస్యలు వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి, ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. పూజారి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మన ఏరియాలో ఇలా దుర్గమ్మ అనేది వెలిసింది అంటే, నిజంగా అమ్మవారు వెలిసింది అనేది నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ పూజారి గారి మాటల్లోనే మనం విన్నాము. నిజంగా ఇంత శక్తివంతమైన అమ్మవారు మన ఏరియాలో వెలిసిందనడం నిజంగా మనకైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. రోజు వేలాది మంది భక్తులు అయితే వస్తున్నారు ఇక్కడికి. ఇంకా చూడాలి ఇంకా ఎలా ముందుకెళ్తుందో టెంపుల్ డెవలప్మెంట్ అనేది. సబ్స్క్రైబర్స్ అందరూ మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. ఇక్కడ అమ్మవారి శక్తి ఏంటో చూడండి. స్వయంగా వచ్చి స్వయంగా వెలిసిన అమ్మవారు అంటే నిజంగా నేను నమ్మలేదు. ఇక్కడికి వస్తే కానీ తెలియదు అమ్మవారి శక్తి అనేది ఏంటి అనేది.